ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలంలోని బలిజేపల్లి గిరిజన గూడెంలో 23 కుటుంబాలు నివసిస్తూ 80 మంది జనాభా కలిగిన గ్రామం అది. ఇక గతంలో పాత బలిజేపల్లి గిరిజన గూడెంలో నివసించేవారు. పూర్తి అటవీ ప్రాంతంగా ఉన్న బలిజాపల్లి గ్రామంలో జీవనోపాధి కొరకు ఎలాంటి పనులు లేకపోవడంతో గ్రామం ఖాళీ చేసి ఎడవల్లి గ్రామం కొండ ప్రాంతంలో పూరీళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరికి కనీస సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక అంగన్వాడీ కేంద్రంకు బిల్డింగ్ లేకపోవడంతో ఓ పూరి గుడిసెలో స్కూల్ నిర్వహిస్తున్నామని కార్యకర్త ఉడతల విజయలక్ష్మి తెలియజేశారు. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని, గత 4 సంవత్సరాల నుంచి ఇదే పూరి గుడిసెలో స్కూల్ నిర్వహిస్తున్నామని, కనీసం పాఠశాలకు కుర్చీలు, బల్లలు లాంటి వసతులు కూడా లేవని, తన సొంత నిధులు వెచ్చించి కొనుగోలు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇక గిరిజనుల ఇక్కట్లు గమనించి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి త్రాగునీటి సమస్య, గిరిజనుల పిల్లలు విద్యను అభ్యసించడానికి మంచి స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. లక్ష్మి, ఇక్కడ ఎస్జిటిగా పనిచేస్తున్నాను బలిజేపల్లి గూడెం నందు. ట్రైబల్ వెల్ఫేర్ నుంచి నాకు ఎస్జిటికి ఇక్కడ ఇచ్చారు సార్. అయితే ఇక్కడ నేను 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, కానీ ఇక్కడ స్కూల్ బిల్డింగ్ లేనందున నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎలాంటి సదుపాయాలు మాకు లేవు. ఎలా అంటే స్కూల్ బిల్డింగ్ లేదు, బాత్రూమ్కి వెళ్ళాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ బయటకి దూరం వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం అటవీ ప్రాంతం కదమ్మా? అడవి ప్రాంతం సార్, మొత్తం అడవి ప్రాంతమే. మాకు పక్కన కొండలు ఉన్నాయి. ఆ కొండ పక్కన కూడా మొత్తం గొయ్యలు అవన్నీ తీయటం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. మాకు ముఖ్యంగా నీళ్లు కూడా లేవు సార్. ఇక్కడ మంచి నీళ్లు తాగటానికి కూడా లేవు. మరి ఎట్లా చేస్తున్నామా వాటర్ పిల్లలకు కానీ మీ ఇక్కడ వాడుకోవడానికి కానీ? గూడెం వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి స్కూల్లో పిల్లలకైతేనేమో నాకు కూడా అందరికి ఇబ్బంది ఉంటుంది వాటర్ తోటి. ట్యాంకర్లు పొలం వాళ్ళతో మాట్లాడుకొని వీళ్ళే డ్రైవ్ చేసుకొని ట్యాంకర్ మాట్లాడుకొని, ఎలా అంటే సార్ పొలంలో పనికి వెళ్తారు వీళ్ళు, ట్యాంకర్ బదులు వీళ్ళు పనికి వెళ్తారు. వీళ్ళు పనికి వెళ్ళేసి ట్యాంకర్ తెచ్చుకుంటున్నారు. డబ్బులు ఇచ్చేస్తోమత వీళ్ళకి కూలి డబ్బులు తీసుకోకుండా వాటర్ తెచ్చుకుంటున్నారు. ఆ వాటర్తోనే స్కూల్లో కూడా చేస్తున్నారు. వంట కానీ తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ దేనికైనా కానీ ఆ వాటరే వాడుతున్నారు సార్. చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకైతే. స్కూల్ బిల్డింగ్ ముఖ్యంగా పిల్లలకు వంట చేయాలంటే నడి ఎండలో ఉండి చేయాలి. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి పాత గూడెం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ 4 years నుంచి ఇదే గుడిసెలు నడుపుతున్నామమ్మా. ఈ పూరింట్లోనే స్కూల్, వంట చేసుకోవటం కూడా ఆరు బయట వండుతున్నారు. అది కూడా అసంపూర్ణంగా ఉంది కదమ్మా. అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఓపెన్గా ఉంది. ఇప్పుడు ఏదైనా బండ్లు పోతున్నా వస్తున్నా పిల్లలకైనా నాకైనా ఇబ్బంది ఉంటుంది. రోడ్డు పక్కన ఎండలో స్టార్ట్ అవుతున్నాయి. ఈ వేడికి నేను ఇంకా అదిగో దాని కింద దుప్పట్లు వేసుకున్నాను. పిల్లలకు కూడా ఇంకా అక్కడ దుప్పటి వేపిస్తాను సార్ పెద్దది. అయితే వాళ్ళు ఉతకడానికి తీసుకెళ్లారు మేడం. దాని కింద వేపిస్తాను, అది కూడా ఉతకడానికి తీసుకెళ్లారు. చాలా ఎండ తీవ్రత ఉంటుంది. నుంచి స్టార్ట్ అవుతుంది సార్. వేసవి కాలం స్టార్ట్ అవుతుంది. కూర్చోబెట్టుకుంటా చెట్ల కింద కూర్చోబెడతాను. ఒక 10 days అట్లా పోయిందంటే ఇంకా తట్టుకోలేము దీని కింద. ఇంకా అక్కడ కూర్చోబెడతాను. ఇంకా పిల్లలకి మాకైతే మరి ఇక్కడ వీటీడీఏ ప్రెసిడెంట్లు వాళ్ళు ఉంటారు కదమ్మా, దీని మీద ఏమన్నా తీర్మానం చేసి? వీటీడీఏ ప్రెసిడెంట్ లేరు సార్. ఇక్కడ లేరమ్మా. ఇక్కడ కావాలంటే నేను అర్జీలు రాపిచ్చేసి వీళ్ళ ద్వారా గూడెం వాళ్ళే వెళ్ళి ఇచ్చేసి వస్తుంటారు పిఓ సార్కి. చెప్పారమ్మా విషయం? చెప్పాము సార్. నేను అంతకుముందు అర్జీలు పెట్టాను. మాకు టీచర్స్కి మీటింగ్ పెట్టినప్పుడు నేను స్పెషల్గా కలిసాను సార్ తోటి, చెప్పాము కూడా. ఏమన్నారమ్మా సార్? మాకు బడ్జెట్ లేదు, వచ్చిన తర్వాత మేము ఫస్ట్ మీ బలిజేపల్లి గూడెంకి మేము అన్ని సౌకర్యాలు అందుబాటులో. 4 సంవత్సరాల నుంచి బడ్జెట్ లేదమ్మా అని చెప్పారు. చెప్తున్నారు సార్. ఇంకా మనము గట్టిగా ఏం అడుగుతాము, అధికారిని సమస్య మనం చెప్తాము. తర్వాత ఇంకా సార్ వాళ్ళు కనకరిస్తే మాకు ఇంకేదన్నా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఓకే సార్. మాకు కొద్దిగా ఇబ్బందులు తప్పకుండా మా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ముఖ్యంగా పిల్లల కోసం సార్. నేనంటే ఎట్లన్నా ఉంటాను, పిల్లల కోసం కూడా కావాలి కదా ఖచ్చితంగా. అంతే కదమ్మా, వాళ్ళకు కనీస అవసరాలు. కుర్చీలు అవి కూడా నా సొంత డబ్బులతోనే నేను కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటాను సార్. ఇప్పటికి 4 కుర్చీలు తిరిగిపోతుండే తెచ్చుకున్నాను. బీరువా కానీ అన్ని. బీరువా వచ్చేసి వీళ్ళదే సార్, ఇంటి వాళ్ళది. పాపం ఆ బీరువాలో కూడా నా రికార్డ్స్ అవి పెట్టుకోవడానికి మీరు వాడుకుంటున్నారు. దీనికి ఏమన్నా రెంట్ ఇస్తారమ్మా గవర్నమెంట్? లేదు, ఫ్రీగానే. వీళ్ళు అట్లా ఏం తీసుకోరు సార్. పాపం మన పిల్లల కోసమే కదా మేడం అనేసి చెప్పుకోండి మేడం అంటారు. నేను చెప్పుకునేంత వరకు పాపం వాళ్ళ చెట్ల కింద ఉంటారు సార్. మంచిది మేడం, థ్యాంక్ యూ.